అయినను ఇజ్రాయేల్ వారును 3 సంవత్సరంలో ఒకరితో ఒకరు యుద్ధము జరిగింపక మానిరి. 3వ సంవత్సరం మంది యూదా రాజైన యెహోషాపాతు బయలుదేరి ఇజ్రాయేలు రాజు నొద్దకు రాగా, ఇజ్రాయేలు రాజు తన సేవకులను పిలిపించి, రామోత్గిలాదు మనదని మీరెరుగుదురు, అయితే మనము సిరియా రాజు చేతిలో నుండి దాన్ని తీసుకొనక ఊరుకున్నామని చెప్పి యుద్ధము చేయుటకు నాతో కూడా నీవు రామోత్గిలాదు నాకు వచ్చేదవా అని యెహోషాపాతును అడిగాను. అందుకు యెహోషాపాతు, నేనే నీ వాడను, నా జనులే నీ జనులు, నా గుర్రములను నీ గుర్రములే అని ఇజ్రాయేలు రాజుతో చెప్పాను. పిమ్మట యెహోషాపాతు, నేడు యెహోవా వద్ద విచారణ చేయమని రండని ఇజ్రాయేలు రాజుతో అనగా, ఇజ్రాయేలు రాజు దాదాపు 400 మంది ప్రవక్తలను పిలిపించి యుద్ధము చేటకు రామోత్గిలాదు మీదకి పోదునా పోకుందునా అని వారిని అడిగాను. అందుకు యెహోవా, దానిని రాజైన నీ చేతికి అప్పగించము కనుక పొందని వారు చెప్పిరి. దానికి యెహోషాపాతు, విచారణ చేయటకై వీరు తప్ప యెహోవా ప్రవక్తలలో ఒకడైనను ఇక్కడ లేడా అని అడిగాను. అందుకు ఇజ్రాయేలు రాజు, ఇమ్లా కుమారుడైన మీకాయా అను ఒకడున్నాడు, అతని ద్వారా మనము యెహోవా యొద్ద విచారణ చేయవచ్చును, కానీ అతడు నన్ను గూర్చి మేలు ప్రకటింపక కీడే ప్రకటించును కనుక అతని యందు నాకు ద్వేషము కలగదని యెహోషాపాతుతో అనగా, యెహోషాపాతు, రాజైన మీరు అలాగా అనవద్దు. అప్పుడు ఇజ్రాయేలు రాజు తన పరివారంతో ఒకరిని పిలిచి ఇమ్లా కుమారుడైన మీకాయాను శీఘ్రముగా ఇక్కడికి రప్పించమని సెలవిచ్చాను. ఇజ్రాయేలు రాజును యూదా రాజును యెహోషాపాతును రాజవస్త్రములను ధరించుకొని షోమ్రాను గవిని దగ్గర ఉన్న విశాల స్థలమందు గద్దెల మీద ఆసీనుడై ఉండి ప్రవక్తల యందును వారి సమక్షమందు ప్రకటన చేయుచుండగా, కెనయా నా కుమారుడైన సిద్కియా ఇనుప కొమ్మలు చేయించుకొని వచ్చి, నీటి చేత నీవు సిరియనుడను పొడిచి నాశనము చేతువని యెహోవా సెలవించుచున్నాడని చెప్పాను. ప్రవక్తలందరూ ఆ చొప్పుననే ప్రకటన చేయించు, యెహోవా రామోత్గిలాదును రాజునైన నీ చేతికి అప్పగించును కనుక నీవు దాని మీదకి పోయి జయమొందుదువు అని చెప్పిరి. మీకాయాను పిలువబోయిన దూత, ప్రవక్తలు ఏకముగా రాజుతో మంచి మాటలు పలుకుచున్నారు కనుక నీ మాట వారి మాటను అనుకూలపరచమని అతనితో అనగా, మీకాయా, యెహోవా నాకు సెలవిచ్చుచున్నదేదో ఆయన జీవము తోడు నేను దానినే పలుకుదు అనెను. అతడు రాజు నొద్దకు వచ్చినప్పుడు రాజు, మీకాయా, నీవేమందువు? యుద్ధము చేయుటకు మేము రామోత్గిలాదు మీదకి పోకుందుమా అని అడుగగా, అతడు, యెహోవా దానిని రాజువైన నీ చేతికి అప్పగించుము కనుక నీవు దాని మీదకు పోయి జయమెందు అని రాజుతో అనెను. అందుకు రాజు, నీ చేత ప్రమాణము చేయించి యెహోవా నామమును బట్టి రాజువైన మాటలే నీవు నాతో పలుకవలసినదని నేను ఎన్ని మార్లు నీతో చెప్పి తిని అని రాజు సెలవీయగా, అతడు, ఇజ్రాయేల్ అందరూ కాపరి లేని గొర్రెల వలె కొండల మీదకి చెదిరియుండట నేను చూచుతిని, వారికి యజమానుడు లేడు, ఎవరు ఇంటికి వారు సమాధానముగా వెళ్ళవలసినదని యెహోవా సెలవిచ్చెను అని చెప్పాను. అప్పుడు ఇజ్రాయేలు రాజు యెహోషాపాతును చూచి, అతడు నన్ను గూర్చి మేలు పలుకగా కీడే ప్రవచించునని నేను నీతో చెప్పలేదా అనగా, మీకాయా ఇట్లనెను, యెహోవా సెలవిచ్చిన మాట ఆలకించుము. యెహోవా సింహాసనాసీనుడై ఉండగా పరలోక సైన్యమంతయు ఆయన కుడి పార్శ్వమున ఎడమ పార్శ్వమున నిలిచి ఉండుట నేను చూచితిని. ఆహాబు రామోత్గిలాదు మీదకి పోయి అక్కడ ఓడిపోనట్లుగా ఎవరు అతనిని ప్రేరేపించునో యెహోవా సెలవేగా, అతడు ఈ విధముగాను మరి ఒకడు ఆ విధముగాను యోచన చెప్పుచుండరి. అంతలో ఒక ఆత్మ ఎదుటికి వచ్చి యెహోవా సన్నిధిని నిలవబడి, నేను అతన్ని ప్రేరేపించినదేమనగా, యెహోవా ఏ ప్రకారము నీవు అతనితో ప్రేరేపించుదు అని అడిగాను. అందుకు అతడు, నేను బయలుదేరి అతని ప్రవక్తల నోట అబద్ధమాడు ఆత్మగా ఉండునని చెప్పగా, ఆయన, నీవు అతని ప్రేరేపించి జయము నొందుదువు, పోయి ఆ ప్రకారము చేయమని అతనికి సెలవిచ్చాను. యెహోవా నిన్ను గూర్చి కీడు యోచించి నీ ప్రవక్తల నోట అబద్ధమాడు ఆత్మను ఉంచి ఉన్నాడు. మీకాయా ఇట్లనగా, కెనయాన కుమారుడైన సిద్కియా అతని దగ్గరకు వచ్చి, నీతో మాట్లాడుటకు యెహోవా ఆత్మ నా యొద్ద నుండి ఏ వైపుగా పోయినని చెప్పి మీకాయాను చెంప మీద కొట్టిన. అందుకు మీకాయా, దాల్కొనుటకై నీవు ఆయా గదులలోనికి చొరబడి నాడు అది నీకు తెలియవచ్చునని అతనితో చెప్పాను. అప్పుడు ఇజ్రాయేలు రాజు మీకాయా తీసుకొని పోయి పట్టణాధికారి అయిన ఆమోసునకు రాజకుమారుడైన యోనానునకు అప్పగించి బందీ గృహంలో ఉంచి, మేము క్షేమంగా తిరిగి వచ్చే వరకు
అతనికి కష్టమైన అన్నము నీళ్లు ఇయుడని ఆజ్ఞయించెను. అప్పుడు మీకాయ ఇలాగూ చెప్పాడు, సకల జనులారా నా మాట ఆలకించుడని చెప్పాను. రాజు అయిన నీవు ఏమాత్రము క్షేమంగా తిరిగి వచ్చినలా యెహోవా నా చేత పలకలేదు. ఇశ్రాయేలు రాజును యూదా రాజును యెహోషాపాతు రామోత్ గిలాదు మీదకి పోవుచుండగా ఇశ్రాయేలు రాజు, నేను మారువేషము వేసుకుని యుద్ధంలో ప్రవేశించదును, నీవైతే నీ వస్త్రములు ధరించుకొని ప్రవేశించమని యెహోషాపాతుతో చెప్పి మారువేషము వేసుకొని యుద్ధమని ప్రవేశించాను. సిరియా రాజు తన రథముల మీద అధికారి 32 అధిపతులను పిలిపించి, అరుపులతోనేమి కనులతోనేమి మీరు పోట్లాడవద్దు, ఇజ్రాయేలుతో మాత్రమే పోట్లాడమని ఆజ్ఞ ఇచ్చి ఉండగా రథాధిపతులను యెహోషాపాతును చూచి, ఇతడే ఇజ్రాయేలు రాజును అనుకుని అతనితో పోట్లాడటకు అతని మీదకి వచ్చి యెహోషాపాతు కేకలు వేయగా రథాధిపతులు అతని ఇజ్రాయేలు రాజు కానట్లు గుర్తుపట్టి అతని తరముట మానివేసిరి. పిమ్మట అతను తన విల్లు తీసి గురి చూడగయే విడువగా అది ఇజ్రాయేలు రాజు కవచపు కీలు మధ్యను తొడిగాను. కనుక అతడు గాయమైనదని రథము తిప్పి సైన్యంలో నుండి నన్ను అవతలికి తీసుకొని పొమ్మని ఆ సారథితో చెప్పాను. నాడు యుద్ధము బలముగా జరుగునప్పుడు రాజును సిరియనుల ఎదుట అతని రథము మీద నిలవబెట్టింది. అస్తమయమందు అతడు మరణమాయను. తగిలిన గాయములతో నుండి అతని రక్తము కారి రథములో మడుగు కట్టాను. సూర్యాస్తమయ సమయమందు దండు వారందరూ తమ తమ పట్టణమునకు దేశమునకు వెళ్ళిపోవచ్చునని ప్రచురమాయను. ఈ ప్రకారం రాజు మరణమై షోమ్రోనునకు కొనిపోబడి షోమ్రోనులో పాతి పెట్టబడిన. వేశ్యలు స్నానము చేయుచుండగా ఒకడు ఆ రథమును షోమ్రోను కొనలో కడిగినప్పుడు యెహోవా సెలవిచ్చిన మాట చొప్పున కుక్కలు వచ్చి అతని రక్తమును నాకెను. అహాబు చేసిన ఇతర కార్యములను గూర్చి అతడు చేసిన దానంతటిని గూర్చి అతడు కట్టించినదంతటి ఇంటిని గూర్చి అతడు కట్టించిన పట్టణములను గూర్చి ఇశ్రాయేలు రాజుల వృత్తాంతముల గ్రంథమందు రాయబడి ఉన్నది. అహాబు తన పితరులతో కూడా నిద్రించుచుండగా అతని కుమారుడైన అహజ్యా అతనికి మారుగా రాజయ్యను. ఆసా కుమారుడైన యెహోషాపాతు ఇశ్రాయేలు రాజైన అహాబు ఏలుబడిలో 4వ సంవత్సరం మంది యూదాను ఏలన ఆరంభించిన. యెహోషాపాతు ఏలన ఆరంభించినప్పుడు అతడు 35 ఏళ్ల వాడు. యెరూషలేములో 25 ఏళ్ల ఏలెను. అతని తల్లి పేరు అజూబా, ఆమె షిల్తి కుమార్తె అయి ఉండెను. అతడు తన తండ్రి అయిన ఆసా యొక్క మార్గములన్నిటిని అనుసరించి యెహోవా దృష్టికి అనుకూలముగా ప్రవర్తించుతూ వచ్చాను. అయితే ఉన్నత స్థలములను తీసివేయలేదు. ఉన్నత స్థలములలో జనులు ఇంకను బలులు అర్పించుతూ ధూపము వేయించుండిరి. యెహోషాపాతు ఇశ్రాయేలు రాజుతో సంధి చేశాను. యెహోషాపాతు చేసిన ఇతర కార్యములను గూర్చి అతడు కనపరిచిన బలమును గూర్చి అతడు యుద్ధము గూర్చి యూదా రాజైన వృత్తాంతముల గ్రంథమందు రాయబడి ఉన్నది. తన తండ్రి అయిన ఆసా దినములలో శేషించబడిన పురుష గాములను అతడు దేశంలో నుండి వెళ్ళగొట్టింది. ఆ కాలమందు ఏదోము దేశమునకు రాజు లేకపోయాడు. ప్రధాని అయిన ఒకడు రాజ్య పాలన చేయుచుండెను. యెహోషాపాతు బంగారము తెచ్చుటకై ఓఫీదు దేశమందు పోవుటకు తర్షీదు ఓడలను కట్టింపగా ఆ ఓడలు బయలుదేరక ఎసోన్-గెబెరు నొద్ద బద్దలైపోయిన. అహాబు కుమారుడైన అహజ్యా, నా సేవకుడను నీ సేవకులతో కూడా ఓడల మీద పోనిమ్మని యెహోషాపాతును అడుగగా యెహోషాపాతు దానికి ఒప్పలేదు. పిమ్మట యెహోషాపాతునకు తన పితరులతో కూడా నిద్రించి తన పితరులైన దావీదు పురమందు తన పితరులతో కూడా పాతి పెట్టబడేను. అతని కుమారుడైన యెహోరాము అతనికి మారుగా రాజైను. అహాబు కుమారుడైన అహజ్యా యూదా రాజైన యెహోషాపాతు ఏలుబడిలో 17వ సంవత్సరం మందు షోమ్రోను ఇజ్రాయేలును ఆరంభించి 2 సంవత్సరములు ఇజ్రాయేలును ఏలాను. అతడు యెహోవా దృష్టికి చెడుతనము జరిగించి తన తల్లిదండ్రులు ఇద్దరు ప్రవర్తనను ఇజ్రాయేలు వారు పాపము చేయటకే కారకుడైన నెబాతు కుమారుడైన యరొబాము ప్రవర్తన అనుసరించి ప్రవర్తించుచూ వచ్చెను. అతడు బయలుదేవతలను పూజించుచు అతని వాటిని నమస్కారము చేయుచు తన తండ్రి చేసిన క్రియలన్నీ చొప్పున జరిగించుచు ఇజ్రాయేలు దేవుడైన యెహోవాకు కోపము పుట్టించెను.